నీకు తెలియదు నీ చేత దేవుడు గొప్ప కార్యాలు చేయించబోతున్నాడు. కొడితే గంట కొట్టి మళ్ళీ చచ్చుదేపులు కొట్టవాడు. నీకు తెలియదు, నువ్వు ఊహించని కార్యాలు దేవుడు నీ ద్వారా చేయించబోతున్నాడు. నీకు తెలియదు, నువ్వు కలలో కూడా అనుకోని సంగతులు నీ ద్వారా నా దేవుడు చేయబోతున్నాడు. ప్రవచనాత్మకంగా ఇది మాట్లాడుతున్నాను నేను. సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు, స్త్రీ పురుష భేదం లేదు చెప్తున్నాను నేను. నియంత్రించుకో. దేవుని కట్టడంలో కొంచెం అడుగులు సరి చేసుకో, తర్వాత నువ్వే చూస్తావు. తేలిగ్గా లెక్కేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నిన్ను నువ్వే తృణీకరించుకుంటున్నావు. మంచిదే, తగ్గింపు మంచిదే, కానీ దేవుని ముందు తగ్గించుకుంటే పర్వాలా, సైతాను ముందు కూడా తగ్గించుకుంటున్నావు. సైతాను ఎదిరించి పోరాడాల్సిన నువ్వు సైతాను ముందు కూడా దీన మనసుకురాలువై, సైతాను నేను దీనురాలను అంటున్నావు. ఒక్క తన్నుది అంటున్నాడు వాడు నిన్ను. అక్కడ మెత్తబడకూడదు. వాడు చూపే ప్రలోభాలకు లొంగకూడదు, లోపడకూడదు, తేలికగా అడుగులు జారకూడదు, చీప్ మెంటాలిటీ కలిగి ఉండొద్దు. దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు నీకు, అందులో నువ్వు బ్రతకాలి. చెప్పు, ఎందులో బ్రతకాలి? అందులో బ్రతకడానికి నువ్వు నిలబడాలి. ఎందుకంటే నీకే తెలియనంతగా గొప్పగా దేవుడు నీ ఎడల కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు ఎవరినైనా అలా బ్లెస్ చేయాలనుకున్నప్పుడు ముందు ఇలాంటి దిద్దుబాటు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఒక దిద్దుబాటు సందేశం, ఒక హెచ్చరిక సందేశం, సరి చేసుకో అనే వార్నింగ్ నీకు వచ్చింది అంటే దాని వెనక ఆంతర్యం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నువ్వు ఊహించిన దానికంటే అధికంగా దీవించబోతున్నాడు. కాబట్టి ఆ కృపను నీవు పొందినట్లు ముందు అవరోధాలుగా ఉన్న వాటిని దేవుడు దిద్దుబాటు చేస్తాడు.